నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పథకాలకు పేరు మార్చి ఇలా ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి కూడా ఆయన ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఎందుకు ఇలాంటి స్టంట్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం, అమ్మకు వందనం ఇలాంటివన్నీ ఇవ్వకుండా పేరెంట్స్ని అలాగే స్టూడెంట్స్ని కూడా మాయ చేసే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటూ ఆయన నిప్పులు చెరిగారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పై స్పందించడం జరిగింది. ఇదంతా కూడా కూటమి ఈవెంట్స్ లాగా చేస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరగలేదా, ఇదేదో కొత్తగా చేస్తుంది, ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్కి ఇస్తానన్నవి అమ్మకి వందనం కావచ్చు వీటి గురించి ఊసెత్తకుండా ఇప్పుడు వచ్చి వాళ్ళని మభ్యపెడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఏ రోజునన్నా పేరెంట్ టీచర్ మీటింగ్కి పేరెంట్స్ని రానిచ్చాడా? అసలు అతను వెళ్ళాడా? అతని ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద వాళ్ళ నాన్నతోటి ఎప్పుడన్నా సంతకం పెట్టించుకున్నాడా? ఇవేవి తెలియని వ్యక్తి వచ్చి టీచర్ పేరెంట్ మీటింగ్ గురించి మాట్లాడితే దానికి ఏమన్నా విలువ ఉంటుందా? అసలు అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విద్యా వ్యవస్థని సర్వభ్రష్టత్వం పట్టించిన మనిషి. అంటే చదువుకున్న వ్యక్తి ఏదైనా పదవిలోకి వస్తే ఏదైనా ఒక 10 మందికి హెల్ప్ చేయాలని, లేదు విజ్ఞానాన్ని పెంచాలని రకరకాల ప్లాన్లు వేసుకుంటాడు. నువ్వు 10th క్లాసులోనో లేకపోతే నువ్వు 11th క్లాసులోనో నువ్వు ఆన్సర్ పేపర్లు కొట్టేసి పరీక్ష రాసిన వాడివి. నువ్వు ఎట్లా విద్యార్థుల విద్యా వ్యవస్థ గురించి నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? నీకు ఏం అవగాహన ఉంటుంది? విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే మాతృభాషలో విద్యా బోధన జరగటానికి వీల్లేదు అన్న నిర్ణయం తీసుకుంటాడా? మాతృభాషలో మామూలుగా ఏంటి అంటే ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రీ నర్సరీ కూడా వచ్చింది ఇప్పుడు, అది వేరే విషయం. మామూలుగా చెప్తున్నా, ఈ వ్యవస్థలో మొత్తం 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, దాదాపుగా 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యా వ్యవస్థ ఉండాలి, మాతృభాషలో విద్య నేర్పాలి అనేది ఒక ప్రధానమైన అంశం. మీకు భారత రాజ్యాంగంలో కూడా అదే ఉంటుంది, మీకు ఇంక వేరే చోట ఎక్కడ వెతకక్కర్లా. అంటే మదర్ టంగ్ నేర్చుకోవటం అనేది మన భారతదేశం ఇంత పటిష్టంగా ఎందుకు ఉన్నది అంటే ఎవరి భాషని వాళ్ళు ప్రేమించుకుంటారు, ఎవరి సంస్కృతిని వాళ్ళు ప్రేమించుకుంటారు, అందుకని అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ నీకు ప్రీ నర్సరీ నుంచే నువ్వు ఇంగ్లీష్లో టీచ్ చేయటం మొదలు పెడితే పిల్లవాడికి ఇంట్లోనేమో తెలుగు మాట్లాడతారు, బయటికి ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా అంటే చాక్లెట్ కొనుక్కోవాలని బయటికి వెళ్ళినా తెలుగు మాట్లాడాలి. స్కూల్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ చిన్న బుర్ర కన్ఫ్యూజ్ అయిపోతుంది, గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. ఆ బుర్ర పరిణితి చెందే వరకు అంటే 5-6 తరగతుల వరకు మాతృభాషలో బోధిస్తే అతనికి అవగాహన పెరుగుతుంది. ఇంకా 5-6 తరగతికి వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీషు సబ్జెక్టు పెట్టి ఇంగ్లీష్లో రుబ్బండి. అప్పుడు ఏమవుతుంది అంటే మాతృభాష మీద కొంత అవగాహన వస్తుంది, సౌకర్యం ఉంటుంది. చాలామంది మ్యాథ్స్ క్లాసులు ఎగ్గొడతారు. ఎందుకు ఎగ్గొడతారు అంటే మ్యాథ్స్ చెప్పే విధానం కరెక్ట్గా లేకపోతే మ్యాథ్స్ క్లాసులు ఎగ్గొడతాడు పిల్లవాడు. ఎవరైనా ఏ స్టాండర్డ్ అయినా సరే, ఏ స్టాండర్డ్ విద్యార్థి అయినా సరే. అదే మీరు చూడండి, మ్యాథ్స్ టీచర్ మంచివాడు ఉంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ ఈజీగా నేర్చుకుంటారు. అదేవిధంగా నువ్వు ఎల్కేజీ నుంచే నువ్వు ఇంగ్లీష్ రుద్దటం మొదలుపెట్టావు అనుకో, ఇది ఈ పిల్లాడు ఏం చేస్తాడు? అక్కడ ఏదో వేరే భాష చెప్తున్నారు మనకు అర్థం కావట్లేదని స్కూల్ మానేస్తాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా ఏ విద్యావేత్తని అడగకుండా, ఎవరిని కన్సల్ట్ చేయకుండా తనకున్న హాఫ్ నాలెడ్జ్ తోటి ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టేసరికి స్కూల్ డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగారు. స్కూల్ డ్రాప్ అవుట్స్ పెరగటం అంటే మీకు చాలా వివరంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గితే ఆ హెడ్ మాస్టర్ని, ఆ కన్సర్న్ టీచర్ని, క్లాస్ టీచర్ని స్టూడెంట్స్ ఇళ్ళకి పంపించేవాడు. స్టూడెంట్ వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి మళ్ళీ పిల్లవాడిని స్కూలుకు పంపించేలాగా చేసేవాడు. అది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా, ఇప్పుడు నేను విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన చేసిన పని అది. చదువు ఇప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా నిన్న కూడా చెప్పాడు ఆయన, చదువుకోండి, మనదంతా నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీలో చదువుకున్న వాడిదే పైచేయి అవుతుంది. అందుకని చక్కగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా, లేదు అక్వాకల్చర్ వైపు వెళ్తారా, లేదు మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటారా, లేదు మీరు పరిశోధన చేస్తారా, లేదు మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిపోయి డీప్ టెక్ని వాడుకుంటారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతారా, మీ ఇష్టం. ముందైతే చదువుకోండి అని ఆయన నిన్న మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా చెప్పాడు. అది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి మాట్లాడే తీరు. బాధ్యత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే, టీచర్లకి ఎటువంటి ట్రైనింగు ఇవ్వకుండా, టీచర్లను సన్నద్ధం చేయకుండా, కొత్త టీచర్లు పోస్టులు ఫిల్ చేయకుండా, ఖాళీ ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా, నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పెడుతున్నాను అని చెప్పి ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్ది, మీ పిల్లలు ఇగో వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, మీ పిల్లలకి నేను ఇంగ్లీష్ మీడియం చెప్తానంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అని సమాజంలో విద్వేషం రెచ్చగొట్టే పని చేసేవాడిని బాధ్యత లేని వ్యక్తి అంటారు. అటువంటి పనులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ బాధ్యతగా ఆలోచించి, అంటే చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి చదువుకున్నాడు. చాలా కష్టపడి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడో పల్లెటూరు నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి వచ్చి, వెంకటేశ్వర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఆయన అంత రాణించాడు. అంటే అర్థం ఏంటి, చాలా కష్టపడి చదువుకున్న వ్యక్తి కాబట్టి. ఎకనామిక్స్ సబ్జెక్టు చాలా టఫ్ సబ్జెక్టు ఆయన చదువుకొని అందులో ఒక స్టేజ్కి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఆలోచనలు అట్లా ఉంటాయి. అందుకనే ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం మంత్రి, ఆయన కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకనే వచ్చిన తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయిన తర్వాత తన తండ్రి భోజనం తిన్న కంచాన్ని మంత్రి స్థాయిలో ఉండి ఎవరికైనా చెబితే అక్కడ వదిలేసిపోతే పెద్ద నష్టం ఏం లేదు కదా, ఎవరొకళ్ళు క్లీన్ చేస్తారు కదా. అటువంటిది నారా లోకేష్ తండ్రి ప్లేటు, తన ప్లేటుని తీసుకొని తండ్రి తిన్న ప్లేటును కూడా తీసుకొని కడిగి అక్కడ పెట్టే అంత సంస్కారం ఉన్న వ్యక్తి ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇందాకనే చెప్పా కదా, చదువు విలువ తెలిసిన వ్యక్తి, ఆ విలువను అందరికీ పంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకనే వాళ్ళు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టింది రాజకీయాల కోసం కాదు. వాళ్ళు మీరు ఎక్కడైనా చూడండి, ఆ ప్రోగ్రాం మొత్తంలో ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల, ఒక్క పదం కూడా దొరలలే రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చిన్న పిల్లల ముందర పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి తన సంస్కారాన్ని ప్రకటించుకున్నాడు. ఇంకా చాలా గెస్చర్స్ చేసి పిల్లల్ని అత్యంత నీచమైన ఒక ఇది చేశాడు. స్కూళ్ళ దగ్గర గంజాయి మార్కెట్లు ఓపెన్ చేశారు. ఇది అప్పటి 5 సంవత్సరాల కాలంలో జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది. మీరు ఇంట్రడక్షన్లో కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో నుంచి మీరు ఒక సెంటెన్స్ చెప్పారు, ఇది ఎక్కడా జరగల. దేశం మొత్తంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన అన్నీ మరి కార్పొరేట్ స్కూల్స్లోనే ఎందుకు జరుగుతుంది, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు జరగదు అని ఆలోచించి పెట్టాడు.
ఇది మొదటిసారే, ఇది ఫస్ట్ మీటింగ్ ఇది. తర్వాత ఇంక ఇటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇంకా జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి మొత్తం డబ్బులన్నీ కొల్లగొట్టి నువ్వు బైజూస్ ట్యాబులని పెట్టి అన్నీ నీ బెనిఫిట్ కోసం స్కీములు తీసుకొచ్చిన వ్యక్తివి నువ్వు. ఇక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంట్రడక్షన్ పెట్టి నాలెడ్జ్ సొసైటీ వైపు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.